సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఇంటి పన్నుకు ముడిపెడుతూ సచివాలయం ఉద్యోగులు కాకినాడ జిల్లాలో అతి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తుని నియోజకవర్గం లోవకొత్తూరు సంబంధించి గ్రామంలో డిసెంబర్ 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ ఇంటి పన్ను చెల్లిస్తే కానీ పెన్షన్లు ఇవ్వని చెప్పి ఒక కొర్రీ పెట్టడం జరిగింది. దీంతోపాటుగా ఎవరైతే మేము తర్వాత చెల్లిస్తామని చెప్పారో వాళ్ళకి పెన్షన్ సొమ్ముల్లోంచి ఇంటి పన్ను మినహాయించి సొమ్ములు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పెన్షన్దారులందరూ కూడా తీవ్ర ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ పంపిణీ చేసిన అధికారిని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గట్టిగా నిలదీయడంతో కొంతమందికి ఇంటి పన్ను వదిలేసి పెన్షన్లు ఇచ్చారు. మరికొంతమందికి మాత్రం వాళ్ళకి పెన్షన్లోని ఇంటి పన్ను కట్ చేసి మిగతా సొమ్ములు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో నాగమ్మ అన్న మహిళ ఉంది. అమ్మ, ఏం జరిగింది తల్లి? నీకు పెన్షన్ కాగితం ఏంటి? అదే అండి, ఇంటి పన్ను కాగితం అండి. ఇంటి పన్ను కాగితం అయితే ముందు డబ్బులు ఇవ్వరా, అప్పుడు డబ్బులు ఇస్తానన్నారు. డబ్బులు ఇస్తానంటే నేను అన్నాను, డబ్బులు ఇచ్చాను, మీరు డబ్బులు ఇవ్వకంటే నేను ఎలా తేను పెన్షన్ అలాగనేసి అంటే ముందు ఆ డబ్బులు పరా అప్పుడు ఇస్తానన్నారు. ఇస్తాన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చేయండి, మీరు నేను మార్చుకొస్తాను అలాగనంటే అప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు 4,000 ఇచ్చిన తర్వాత అందులో 500 కాగితం తీసి ఇచ్చాడు. అప్పుడు 500 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఇంటి పన్ను ఎంత కట్ చేశారమ్మా నీకు? చూడండి, మనం చూస్తే నాగమ్మకి ఇంటి పన్ను 394 రూపాయలు ఇంటి పన్నుని కట్ చేయడం జరిగింది. ఈ పన్ను కట్ చేసిన తర్వాత మిగిలిన సొమ్ములు ఏవైతే ఉన్నాయో 3,600 రూపాయలు ఆమె చేతికి ఇవ్వడం జరిగింది. అంతేనమ్మా? 300 ఇచ్చారు. 3,600 ఇచ్చారు అంతే. ఎప్పుడైనా జరిగిందమ్మా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు జరగలేదు అలాగా. ఇప్పుడు ఈ రోజు నిన్న అలా జరిగింది. అడిగావా ఎందుకు కట్ చేస్తున్నారు, తర్వాత ఇంటి పన్ను కట్టుకుంటామని? ఇప్పుడు లేదండి, మొన్న కదా కట్టాను, 2 నెలలు అవుతుంది మేము కట్టి. మరి ఇంటి పన్ను ఏంటంటే అమ్మా ముందు సంవత్సరానికి ఇది, మరి ఈ సంవత్సరం ఎవరు కడతారు అలాగని చెప్పాడండి. ఎప్పుడైనా ఇలా పెన్షన్ సొమ్ముల్లో కట్ చేసుకుని ఇచ్చారు ఎప్పుడైనా? ఇప్పుడు లేదండి, ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి అలాగా. ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి. పెన్షన్ ఇంటికి ఇంటి పన్ను ఇచ్చేవారు, ఎట్టుకొని కట్టేసేవాళ్ళు అండి. సచివాలయం ఎట్టుకొని కట్టేసేవాళ్ళు. ప్రస్తుతం మనతో చిలకమ్మ అనే ఒక వితంతు పింఛన్ అందుకున్న మహిళ ఉన్నారు. ఆమెకు కూడా మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఇంటి పన్ను దాదాపు 468 రూపాయలు కట్ చేసుకుని మిగిలిన 3,500 రూపాయలు ఆమె చేతికి ఇవ్వడం జరిగింది. అంతేనమ్మా? ఏం జరిగింది చెప్తాను. అంతే ఇచ్చారండి. ఏం జరిగింది? ముందు పెన్షన్ ఇంటి పన్ను కట్టమ్మా అన్నారండి. ఇదేంటండి ఎంత కట్టాలండి అన్నానండి. నేను ఎప్పుడు పెన్షన్ ముందు ఇంటి పన్ను కట్టేస్తానండి, డబ్బులు వచ్చినా రాపన అంటే అన్నారు 3,400 కట్టమ్మా అన్నారు. 400 వచ్చి ఇచ్చేసానండి. అప్పుడు నాకు పెన్షన్ ఇచ్చారండి. మరి రసీదు ఎప్పుడు ఇస్తారంటే రసీదు ఇంటికి పంపుతాన్నారండి. పొద్దున్న పంపారండి ఈ రసీదు. అంతేనండి. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ విషయంలో ఇలాగ ఇంటి పనులు కొర్రీలు పెట్టడం ఎప్పుడైనా చూసారా? లేదండి. నాకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ 200 ఇచ్చిన, మా ఆయన చచ్చిపోయిన కానీ 200 ఇచ్చిన కానీ ఎప్పుడు లేదండి. ఈ నెల ఎలా జరిగింది? జగన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేసి అండి ఇంకా ఇద్దరు లెక్కండి తెచ్చి ఇచ్చేసేవారు. నేను ఇద్దరు లెక్కండి సిలకమ్మ లెగ్గొట్టి ఇచ్చేవారండి. ఇప్పుడు అంతే అండి, ఏముందండి ఇలా జరుగుతుంది. పెన్షన్ ఇంకా మా మేనల్డ్ గారి ఇంటికి వెళ్ళి తీసుకుంటామండి. అక్కడికి వస్తారండి, అయినా అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి తీసుకుంటామండి. అంతేనండి. మనతో ఎవరైతే మహిళ పెన్షన్ పంపిణీ చేసే అధికారిని నిలదీస్తుందో ఆమె మనతో ఉంది. చెప్పమ్మా, ఆ రోజు నువ్వు అధికారిని ఎందుకు గట్టిగా నిలదీసావు, వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? అంటే మా అమ్మగారిది ఇంటి పన్ను కాగితం ఇంటికి వచ్చింది సార్. ఇంటి పన్ను కాగితం ఎందుకమ్మా అడుగుతున్నామంటే ఇంటి పన్ను కడితేనే పెన్షన్ ఇస్తాన్నారు అమ్మ అంది. ఇంటి పన్ను కడితే పెన్షన్ ఇవ్వడం ఏంటమ్మా, పెన్షన్కి ఇంటి పన్నుకి లింక్ ఏంటి నడిని అడుగుతానని చెప్పి మా అమ్మగారిని తీసుకెళ్ళి అడిగానండి. సార్ ఏంటంటే ఇంటి పన్ను కడితేనే పెన్షన్ ఇస్తా అన్నారంట, ఇదే కొత్త రూల్స్ అండి, ఎప్పుడు లేదంటే ఇంటి పన్ను కడితేనే పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన కొంచెం రాంగ్గా సమాధానం చెప్పి ఎవరికి ఫోన్ చేసుకో కనీసం నా మొహం కూడా చూడకుండా ఆయన కాలు మీద కాలు వేసుకొని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు రాజ్యాంగ ప్రకారం ఇప్పటికొచ్చి అలాగా ఇంటి పన్ను పెన్షన్లో కట్ చేసుకుని ఏ రూల్స్ ఎక్కడా లేదు. కొత్తగా రూల్స్ ఎవరు పెట్టారు, పైనుంచి మీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్తే వాళ్ళకి ఇక్కడ నాకు పిలిపించి చెప్పించండి అని అడగడం జరిగిందండి. చెప్తే ఎవరికైనా ఫోన్ చేసుకో అనేసి అన్నారు. ఆ తర్వాత సెక్రటరీ గారిని పిలిపించి నేను ఇలా రూల్స్ అడిగానని చెప్పి నేను అన్న తర్వాత నాకు 2 days టైం ఇవ్వండి, ఇంటి పన్ను నేనే తెచ్చి కడతాను, ఇందులో కట్ చేస్తే బాగోదని అని చెప్పడం జరిగితే డబ్బులు మొత్తంగా ఇచ్చేసారు. ఆ తర్వాత నేను అన్నాను మా అమ్మతోనే కాదు ఇక్కడ ఉన్న ఎవరికి కట్ చేస్తే బాగోదన్నాను. కానీ ఆల్రెడీ అక్కడ అందరికీ 500, 1000, 3000, 2,000 రూపాయలు అలాగా కట్ చేసుకోవడం జరిగింది అందరు. ఈ 4,000 రూపాయలు కట్ అన్నిటికీ మించి ఏంటంటే ఈ సంవత్సరం కూడా కాకుండా వచ్చే సంవత్సరాన్ని కూడా కట్ చేసుకొని మరీ ఇవ్వడం జరిగింది పెన్షన్. అది వీళ్ళెవరికో కూడా తెలియలేదు. తర్వాత అన్న మీరు రిసిప్ట్ కూడా ఏమి ఇవ్వకుండా వీళ్ళ దగ్గర పెన్షన్ ఎలా కట్ చేసుకుంటున్నారు? వాళ్ళు మనం ఇంటి పన్ను కట్టామంటే రిసిప్ట్ ఇవ్వాలి. పక్కన రిసిప్ట్ ఇవ్వకంటే ఎలాగ తీసేసుకుంటారని కూడా అడిగాను. రిసిప్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఇక్కడ నుంచి ఏలో తీసుకున్న పెన్షన్ షోటు తర్వాత సచివాలయం దూరం
ఇక్కడేమో పెన్షన్ కట్ చేసుకుంటున్నారు, రిసిప్ట్కి ఏమో వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలండి. ఇది ఎక్కడ లాజిక్ అండి? ఇదేనా మీకు చేసిందని అడిగానండి. ఇదే జరిగిందండి. అధికారి ఏమన్నాడంటే నేను ఇలా పట్టుకున్నాండి, నేనంటే ఒక సిటిజన్ అండి, నాకు అక్కడ అన్యాయం జరుగుతుంటే తీసే రైట్స్ ఉంది, అది కామన్ మ్యాన్ అడిగే హక్కు కూడా ఉంది. సో నేను వీడియో తీస్తున్నాను, ఎందుకు తీయదంటే నువ్వు వీడియో గట్ట తీయద్దు, వీడియో తీయద్దని చెప్పి పైకి లేసి సెల్తో ఇలాగా సెల్ చూపించాడు, ఇలా తీకనేసి తన సెల్తో అడ్డగా పెట్టేశాడు. నేను తీస్తాను, ఇక్కడ మీరు చేసే తప్పు మిస్టేక్, మీకు అంతగా ఇంటి పని కట్ చేసుకోవాలనుకుంటే ఇంటింటికి తిరిగి వసూలు చేసుకోండి, వాళ్ళు ఇవ్వని పక్షాన అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి, పెన్షన్లు అయితే తీయొద్దని చెప్పాను. కానీ జగన్ గారు అయ్యామలో కానీ ఇప్పటికొచ్చి ఎప్పుడు ఈ ఇంత విచిత్రం అన్నది నేను ఎప్పుడు చూడలేదు. ఈ కోత పెన్షన్ కోత ఎప్పుడు చూడలేదండి. ఇంకో విషయం ఏంటంటే ఈ పెన్షన్ అన్నది విధవరాల పెన్షను, అది వికలాంగుల పెన్షను, అవేంటి వాళ్ళకి చేయూత ఆసరా ఇచ్చే పెన్షన్. ఇంటి పనికి దీనికి పంచాయతీకి సంబంధించి లింక్ అన్నది ఇది కరెక్ట్ కాదు. ఇదే నేను ప్రభుత్వాన్ని కూడా అడిగాను, నేను వాళ్ళ ప్రభుత్వం మరి అలాగని అమలు చేస్తుందేమో నాకు తెలియదు. ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఈ లోవకొత్తూరు పంచాయతీలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఎంతమందికి ఈ విధంగా కోత విధించారంటారు? 580 పెన్షన్లు ఉన్నాయండి ఇప్పుడు. మూడు అంటే 3 ఊర్లు అండి, ఒక మేజర్ పంచాయతీ. 580 పెన్షన్లు అండి. ఇందులో దగ్గర నుంచి 60 నుంచి ఒక 80 వరకే పెన్షన్ కోత జరిగిందండి. ఇంటి పన్ను ఎంత కట్టవలసిందో 400 అవని, 500 అవని, 600 అవని తగ్గించుకొని మిగతా డబ్బులు ఇవ్వడం జరిగిందండి. నేను 5 ఏళ్ళ ఎలక్షన్ చూసాను సార్, 5 ఏళ్ళ ఎలక్షన్ చూసానండి. ఎప్పుడు ఇంత దారుణమైన పరిపాలన చూడలేదండి, ముడిపెట్టడం చూడలేదు, దీనికి ముడిపెట్టడం చూడలేదు, ఇప్పుడు ఇంత దారుణం చూడలేదండి. ఇంకేంటంటే సంపద సృష్టిలో ఇదొక భాగం అనుకుంటానండి, సంపద సృష్టించడం ఇదొక భాగం అనుకుంటాను. పెన్షన్ కోతలో ఇంటి పన్ను కట్ చేయడం. టీడీపీలు కూడా ఉన్నారండి బాధ్యతలో, టీడీపీలు ఉన్నారండి. టీడీపీలో మందలింతే అంటే వాళ్ళు గట్టిగా మారితే వాళ్ళు ఇదిగా ఉంటారండి, వదిలేశారండి. అలాగే పోలిన వైసీపీ వాళ్ళని మిగతా అందరూ కట్ చేశారండి, ఇంటి పనులన్నీ కట్ చేశారండి. మొత్తం దగ్గర 60 నుంచి 80, 90 ఉంటాయండి కట్ అయినాయి. మా ఊర్లో వచ్చాను ఇంకా చేతపని కానీ కొత్త లంపేట ఉందండి, 580 పెన్షన్ సంబంధించినవి. ఇంకా ఆ ఊర్లో కోత ఎంత అని తెలియదండి. ఇది మనం చూస్తున్నాం. లోవకొత్తూరుకు సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఒకటే ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల విషయానికి ఇంటి పన్నుకి ముడిపెట్టడం సరికాదు. ఒకవేళ పెన్షన్ సొమ్ములు అందుకుని ఇంటి పన్ను బకాయి ఉంటే ఆ తర్వాత మేమే చెల్లించుకుంటాం, కానీ ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా ఈసారి మొదటిసారిగా మా పెన్షన్లు ఇంటి పన్ను కట్ చేసుకుని మిగిలిన సొమ్ములు ఇవ్వడం చాలా బాధాకరమైన అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన వారి దగ్గర నుంచి ఇంటి పన్ను మినహాయింపు ఇచ్చారు, మిగిలిన సొమ్ములన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అమాయకంగా ఉన్నారో వారి దగ్గర నుంచి ఖచ్చితంగా ఇంటి పన్నులు వసూలు చేసి మిగిలిన సొమ్ములు మాత్రమే పెన్షన్ సొమ్ములు వారికి అందించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి లోవకొత్తూరుకు సంబంధించినటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.